పరిశుద్ధ గ్రంథము ఇది క్రైస్తవులకు పవిత్రమైన గ్రంథము. ప్రపంచంలో ఎక్కువ ప్రజాదరణ పొందిన గ్రంథం ఇది. దాదాపు 700 భాషల్లో అనువదింపబడిన గ్రంథము. కొన్ని వేల సంవత్సరాల క్రితం రచించబడిన ఈ గ్రంథంలోని ప్రతులు ఇప్పటికీ మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఏలయనగా ప్రవచనం ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. పరిశుద్ధ గ్రంథము సర్వమును సృష్టించిన దేవుని యొక్క స్వభావము, గొప్పతనము, ఆయన మహిమోన్నత కార్యములను, మానవుని పట్ల ఆయన చూపిన ప్రేమను, దయను, కృపను తెలియజేస్తూ ఆయనకు విరోధంగా చెడును అనుసరించిన వారి పట్ల ఆయన కోపమును కూడా తెలియజేస్తుంది. అనేక మంది దైవజనులు దేవుని ప్రేరణ చే రచించిన ఈ గ్రంథంలో దేవునికి మానవుని జీవన విధానంపై ఉన్న ఆలోచన, మానవునిపై దేవుని ఉద్దేశంను తెలియజేస్తుంది. పాత నిబంధన గ్రంథంలో అనేక దేవుని దర్శనములు చూసిన ప్రవక్తలు దేవుడు వారితో తెలియజేసిన అనేక మర్మములను వివరించారు. తన ప్రజలకు దేవుడు తెలియజేసిన విషయములను తమకు కలిగిన దర్శనముల నుండి రచించారు. నూతన నిబంధనలో క్రీస్తు ప్రభువారి జీవితం, ఆయన బోధనలు, ప్రభువారు తెలిపిన నిత్య జీవము, పరలోక రాజ్య మర్మములు, మానవుల పాప విమోచనకు ఆయన ఈ లోకానికి వచ్చి ఏ విధంగా రక్షణ కలుగజేశారు, మరణము జయించి తిరిగి లేచిన తరువాత సంఘస్థాపన, దేవుని సువార్త పరిచర్య ఏ విధంగా విస్తరించింది అనే ఎన్నో గొప్ప అంశములు దేవుని ప్రత్యక్షంగా చూసిన వారు మరియు క్రీస్తు ప్రభువు వారి అద్భుత కార్యములను చూసిన అనేక మంది సాక్షుల నుంచి సేకరించిన విషయాలను అపోస్తలులు పరిశుద్ధాత్మ ప్రేరణచే పరిశుద్ధ గ్రంథంలో రచించారు. దేవుని మాటలు పొందుపరచబడిన ఈ గ్రంథం ఇప్పటికీ మానవ హృదయాలను ఆలోచింపచేస్తున్నాయి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించున్నంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. పరిశుద్ధ గ్రంథంలో యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఇదే యెహోవా వాక్కు, నేను మీతో చెప్పునదేమనగా అని అనేక చోట్ల దేవుడు మనతో మాట్లాడిన మాటలు గమనించవచ్చు. రెండంచుల ఖడ్గము కంటే వాడిగల ఆయన మాటలు మనలో ఉన్న దేవునికి ఇష్టం లేని కార్యాలను ఎత్తి చూపిస్తూ వాటిని ఏ విధంగా సరిచేసుకోవాలో తెలియచేస్తున్నాయి. ఆయన పదునైన మాటలు మనతో మాట్లాడుచున్నాయి. తన వేదనను వెల్లడి చేయుచున్నాయి. చెడు నడత విడిచి మంచి మార్గంలో నడుచుటకు దోహదపడుతున్నాయి. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. దేవుని వాక్యము మానవుని అనేక బాధల నుండి, కష్టాల నుండి, పాపము నుండి విడిపించుచున్నది. ఆయన వాక్యము బాధలలో నెమ్మది కలుగు చేయుచున్నది. పాపము అనే చీకటి అలుముకున్న ఈ లోకంలో దేవుని వాక్యం మానవుని త్రోవకు వెలుగై నడిపించుచున్నది. ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథము మన చేతుల్లోనికి రావటానికి ఎంతోమంది దైవజనులు తమ సమయమును కేటాయించి అనేక ఇబ్బందులను ఎదుర్కొని దేవుని గూర్చిన సువార్త అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో ఎంతో శ్రమించి మనకు అందజేశారు. మహోన్నతుడైన దేవుని వాక్యము లేదా మాటలు పొందుపరచబడిన ఈ గ్రంథమును క్రైస్తవులుగా ఉన్న మనం ఎంతవరకు చదివి గ్రహించుచున్నాము? తనను తెలుసుకుంటకు దేవుడిచ్చిన ఎంతో విలువైన సమయమును కొన్ని అనవసరమైన విషయములకు కేటాయించక పరిశుద్ధ గ్రంథమును చదువుటకు సమయమును కేటాయించుదాం. దేవుడు నీకు ఇచ్చిన ఈ వాక్యం నిన్ను రక్షించుటకే అని గమనిద్దాం. ప్రభువు మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.